ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కేంద్రం సీరియస్ అవుతూ డీజీపీకి ఘాటుగా లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గారు విజయవాడలో ర్యాలీ చేసినటువంటి సందర్భంగా ఆ రోజు భద్రతా వైఫల్యం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు ఆ అంశం మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. డీజీపీకి లేఖ రాస్తూ దానికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై కేంద్రం సీరియస్ అవుతూ డీజీపీ గారికి లేఖ రాసింది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతూ ఉంది. ప్రధాని మోదీ గారు విజయవాడలో ర్యాలీలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆ ర్యాలీలో భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనపడిన నేపథ్యంలో దాని మీద కేంద్రం ఇప్పుడు సీరియస్ అవుతూ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కేంద్రం ఇప్పుడు డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఫల్యమే ఒక అలవాటుగా మార్చుకున్నారండి. ఏ సంఘటనలోనూ వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేసిన సందర్భం లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి కేసు విషయంలో కూడా అట్లాగే ప్రవర్తించారు. వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక సబార్డినేట్లు, అంటే వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళకు ఒక సేవకుల్లాగా పనిచేస్తున్నారు. కానీ మనకు ఒక బాధ్యత ఉంది, రాజ్యాంగ పదవుల్లో ఉన్నాం, మనం ఉద్యోగాల్లో ఉన్నాము, రాజ్యాంగాన్ని పరిరక్షించడం మన విధి. వ్యక్తులకి అడుగులకు మడుగులెత్తడం కాదు, వ్యక్తులు చేసే నేరాలకి మనం మద్దతుదారులు కాకూడదు. తర్వాత ఎన్నికల నిర్వహణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని మనం తూచా తప్పకుండా పాటించాలి. అది మొదటి నుంచి చివరి వరకు కూడా మనం కేంద్ర ఎన్నికల సంఘానికి బాధ్యతగా ఉండాలి అనే విషయాలు వాళ్ళు మర్చిపోయారండి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసాధారణంగా ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు మీకు గుర్తుండే ఉంటుంది. రెండోసారి కూడా పర్యటించాల్సి వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు పాటించలేదు. రెండోసారి నోవాటెల్లో మీటింగ్ పెట్టి మళ్ళీ గొడవ చెప్పారు. మీరు గనక మేము ఇచ్చిన సూచనలని ఆదేశాలని పాటించకపోతే మీ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తాయి, ఆ చర్యలు మీ ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పింది. అయినా కూడా వాళ్ళలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. వాళ్ళు అంతకుముందు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తించడం వలన ఎన్నికల ముందు కూడా ఈ వైఫల్యానికి సంబంధించి ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటకు సంబంధించిన పర్యటనలో ఘోరమైన వైఫల్యం. దానికి 3 రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్లని, 3 ఎస్పీలని బాధ్యులుగా పెడితే ఆ 3లో ఏ ఒక్కరు కూడా ఏ విషయంలోనూ వాళ్ళు ఒక సంతృప్తికరమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, అసలు పోలీస్ మెన్ డిప్లాయ్మెంట్ కూడా జరగల మీటింగ్లో సమాంతరంగా. అంటే ఎక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్బీజీ గ్రూప్ కానీ సీఎంఓ కానీ వీళ్ళకి ఒక బ్లూ ప్రింట్ కూడా ఇస్తుంది, అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. అది కూడా పట్టించుకోలేదు. దాంతో అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాళ్ళని పిలిపించింది, ఎస్పీఎల్ని, మీకు గుర్తుండే ఉంటుంది. షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్కి వాళ్ళు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో వాళ్ళని బాధ్యతల నుంచి తప్పించేశారు. తప్పించిన తర్వాత ఐజీని కూడా తప్పించారు ఆ సందర్భం. అవును. ఆ తర్వాత కూడా మళ్ళీ రోడ్ షో అప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పుడు కూడా వాళ్ళు స్పష్టమైన నో ఫ్లై జోన్ అని చెప్పారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీటింగుల్లో కానీ రోడ్ షోల్లో కానీ ఈవెన్ వీటిని ఏమంటారు వాళ్ళు వీడియో వాళ్ళు వేస్తారు చూసారా, వాటిని ఫ్లై చేస్తారు కదా, డ్రోన్స్ కూడా ఇవ్వకూడదని చెప్తే కూడా 45 నిమిషాలు ముందేశారు. ఎలక్షన్ ఆయన ఆ రోడ్ షో ముగింపుల్లో కూడా వేశారు. అయితే వాళ్ళు డిఫ్యూజ్ చేశారు ఎవరు, ఎస్బీజీ గ్రూప్ వాళ్ళు. కానీ ఎస్పీజీ వాళ్ళు డిఫ్యూజ్ చేసినా జరగాల్సిన నష్టం కనుక జరిగిన తర్వాత విఐపి అక్కడ ఉన్నప్పుడు అందులో ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించిన భద్రత విషయంలో గతంలో కూడా పంజాబ్లో కూడా ఇలాంటి ఫెయిల్యూర్ ఒకసారి జరిగింది. ఆయన వెళ్తా ఉండగా రైతులు ప్రదర్శన జరుగుతుంటే ఒక ఫ్లైఓవర్ నుంచి ఆయన దిగలేకపోయాడు. అంటే అక్కడ అన్ని ట్రాక్టర్స్ అన్ని జామ్ అయిపోయి ఆయన ఫ్లైఓవర్ మీద ఉండిపోవాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ అట్లా ఆగటం అనేది ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైన సూచన. దాంతో ఆయన ఎస్పీజీ గ్రూపు తర్వాత స్పెషల్ కమాండోస్ అందరూ కూడా పొజిషన్స్ తీసుకుని ఉండే పరిస్థితి వచ్చింది. అంటే అది క్లియర్ అయ్యే వరకు కూడా చాలా లబ్డబ్ అనే
ఇది వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి గారి పర్యటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు పంపుతున్నారు వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ సందర్భంలో కూడా వాళ్ళు పాటించలేదు. ఇది కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలు కూడా పాటించకపోవటం వలన దేశంలో ఎక్కడా లేనంత హింస ఆంధ్రప్రదేశ్లో జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్కి అలాంటి హిస్టరీ ఎప్పుడూ లేదు. గత మాన్యువల్స్లో కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ గురించి స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదన్న దృక్పథంతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బాగాలేదు, అధికార పక్షం వాళ్ళు చాలా సార్ల దౌర్జన్యానికి ప్లాన్ చేస్తున్నారు, ఎన్నికలు ముందు జరిగినాయి. ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమంది మీద దాడులు, ఎంతమంది చనిపోయారు, అసలు ఎందుకు ఇలా ప్రభుత్వం హై హ్యాండెడ్గా అంటే దాష్టికాలు ప్రజల మీద చేస్తుంది అన్న దాని మీద కూడా వాళ్ళు మౌనంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ప్రభుత్వం యొక్క చర్యల్ని. అది ఎంతలాగా వెళ్ళిందంటే ఇప్పుడు శిరోముండనం కేసు విషయంలో కూడా కోవిడ్ రాష్ట్రపతి దాకా వెళ్ళటం, రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినా కూడా వీళ్ళు అమలు చేయలే. అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు ఒక సానుభూతితోనూ మెతక వైఖరితో ఉన్నారు కాబట్టి కేవలం మౌనంగా అబ్జర్వ్ చేశారు. కానీ ఇప్పుడు శృతి మించి రాగాన పడింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కేంద్ర హోంశాఖ. దాంతో ఇప్పుడు రాష్ట్ర డీజీపీకి లెటర్ రాశారు. మీరు ఏ సందర్భంలో కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు కనీస చర్యలు కూడా తీసుకోలేదు, ఆయన పర్యటనల సందర్భాల్లోనూ మేము ఇచ్చిన ఆదేశాలను కూడా మీరు అమలు చేయలేదు, ఆదేశాలు అమలు చేయకపోగా ఏదైతే మేము నిషేధించామో వాటినన్నింటినీ కూడా మీరు అనుమతించారు. ఇది ప్రధానమంత్రి లాంటి అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల పర్యటనలో ఏవైనా అది కనుక అవాంఛనీయ సంఘటన జరిగితే బాధ్యులు ఎవరు, దీని మీద మీరు కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకోవాల్సి ఉంటుంది అనేసి డీజీపీకి ఇచ్చారు. డీజీపీకి ఇచ్చిన ఈ మధ్యకాలంలో మీరు గమనించాల్సింది ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి టైంలో కొన్ని జరిగినాయి, ఆయన్ని తీసేశారు. ఇప్పుడు గుప్తా గారు వచ్చాడు, ఈయన ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా చేశాడు కాబట్టి ఈ బాధ్యతలు ఆయన కొత్త అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయన దృష్టికి అన్ని కూడా అంతకుముందు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన కూడా ఎఫెక్టివ్గా లేడు అనే భావన కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పుడు కూడా వచ్చింది. అందువల్ల వాళ్ళు ఇప్పుడు నిజానికి లాస్ట్ లెగ్ ఆఫ్ ద టైం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా కూడా అడ్మినిస్ట్రేటివ్గా ఇది ఒక రికార్డుగా ఉండాలని కేంద్ర హోంశాఖ చాలా ఘాటైన లేఖ రాసింది. ఇప్పుడు లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఒక షాకింగే. ఎందుకంటే నీ ప్రభుత్వ పరిపాలన 5 సంవత్సరాలు కూడా ఇలాగే ఉందనేది చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి కన్నా ఇంకా మీరు చేయగలిగిన భద్రతా ఏర్పాట్లు ఎవరికి చేస్తారు మీరు? ప్రధానమంత్రి, అందులో మోడీ గారు లాంటి ఎఫెక్టివ్గా ఉండే ప్రైమ్ మినిస్టరు, ఆయనకి థ్రెట్ పర్స్పెక్టివ్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు. అలాంటి టైంలో మీరు ఇంత నిర్లిప్తంగా వ్యవహరించడం ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆయన పట్ల వాళ్ళు తేడా అంటే దూరంగా పెట్టదలిచారు. ఇప్పుడు జరిగిన లేటెస్ట్గా మొన్న ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తలవంపులుగా అనిపిస్తుంది. అంత ఫెయిల్యూరు జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ అయింది ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, రాష్ట్ర పోలీసు విభాగం పట్ల కానీ కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ కఠిన వైఖరితోనే ఉంటారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు బాధ్యులైన అధికారులు అందరి మీద కూడా. ఏది ప్రైమ్ మినిస్టర్ వైఫల్యం కానివ్వండి, ఎన్నికల నిర్వహణలో వైఫల్యం. ఓకే సార్, థ్యాంక్ యూ.